హాయ్ మీ పేరు? మా పేరు దాసు. దాసు గారు రేపు ఏంటో తెలుసా? వ్యాలంటైన్స్ డే. బాగా తెలుసు కదా? బాగా తెలుసు. సెలబ్రేట్ చేసుకుంటారా? లేదు, చేసుకోరా? చేసుకోను. ఎందుకు? ఎందుకంటే నాకు లవర్ లేదు కాబట్టి. లవర్ ఉంది కదా? ఎవరు నీకు తెలుసా లవర్ ఎవరో? మీరే చెప్పారుగా. ఏదో 100 చెప్తాను, నమ్ముతారా అన్ని? చూసారా, అంటే వీడియో చూసి అందరు ఈయనని లైన్ వేయాలని చెప్పి అబద్ధం చెప్తున్నారు. సో లవ్ పైన మీ అభిప్రాయం ఏంటి? లవ్ పైన అంటే అదొక ఫీల్. ఒక మంచిగా తీసుకునేటోడికి మంచి ఫీల్, బ్యాడ్గా తీసుకునేటోడికి బ్యాడ్ ఫీల్. మీ లైఫ్లో ఎలా ఉంది? నా లైఫ్లో అయితే చెత్తగా ఉంది చాలా. ఎందుకు, ఏంటి అసలు ప్రాబ్లం ఏంటి? నేను తీసుకున్నట్టు అలా తీసుకుంటున్నా, బ్యాడ్ తీసుకున్నా కాబట్టి చెత్తగా ఉంది నా లైఫ్లో. లైఫ్ అనేది ఏం చేస్తారు మీరు? ఏం చేయలేదు కాబట్టి లవ్ అనేది చెత్తగా. ఏం చేస్తారు? చదువుకుంటారా ఏంటి? నేను డ్యూటీ చేస్తుంటా. లవర్ తో మీకు బ్యాడ్ ఎక్స్పీరియన్సా? చాలా బ్యాడ్ ఎక్స్పీరియన్స్. అంటే దేనికి? గొడవల, అండర్స్టాండింగ్, మిస్అండర్స్టాండింగ్, ఏంటి? అండర్స్టాండింగ్ లేదు ఇద్దరి మధ్య. సో ఇప్పుడు ఈ వీడియో తర్వాత పక్కా బ్రేకప్. అది నువ్వు అనుకోవద్దు, నేను అనుకోవాలి కదా. తను అనుకోవాలి కదా. తను అనుకుంటే అనుకోని దాంట్లో నా అభిప్రాయం ఏముంది, తన ఇష్టం అది. లవ్ గురించి చెప్పండి ఒక 2 మాటలు. లవ్ గురించి అంటే ఏం చెప్తాం అబ్బా, లవ్ చేసినా తెలుస్తుంది. అదొక మంచి ఫీల్ లాంటిది. ప్రేమిస్తే అదొక అనుభూతి, మంచి అనుభూతి, అంతే. మీ గర్ల్ ఫ్రెండ్ నే పెళ్లి చేసుకుంటారా? ఏమో చెప్పలేం, ఫ్యూచర్లో ఎలా అవుతుందో తెలుసు. అలాంటి గ్యారెంటీ నేను వేయలేను. బేబీ సినిమా చూసారా? చూసా. బేబీ సినిమా చూసి ఏమనిపించింది? బేబీ సినిమా చూసి అందరూ వేరు, నేను వేరు. ప్రతి పోరి ఇదే మాట. నేను అందరు వేరే కాదు, అందరు ఒక్కటే. ఉంటే గింటే మోసపోయిన వాళ్ళలాగా ఉండాలి, లేకపోతే లవ్ చేసి వదిలేసిన వాళ్ళలాగా ఉండాలి. కానీ ఆ మూడో వాడు పెళ్లి చేసుకుంటాడు చూసినా, వాళ్ళలాగా మాత్రం ఉండొద్దు. ఆ బతుకు మాత్రం నాకొద్దు. ఇప్పుడు అందరూ అమ్మాయిలు అలానే ఉన్నారుగా. అందరు ఉన్నారు, కొంతమంది ఉంటారు. ఎవడో మా మట్టిలో మాణిక్యం లాగా ఎవరో ఒకరు ఉంటారు కదా. అమ్మాయిలే నేను చెప్పేది. మట్టిలో మాణిక్యమే మీకు దొరుకుతుంది? దొరకొచ్చు, చెప్పలేము. మనం ప్యూర్. ఇప్పుడు వాళ్ళు అయితే ఎవరు లేరులే. మైబీ పల్లెటూరులలో ఉంటే ఉండొచ్చు. పల్లెటూరులోనే ఇంకా బేకార్ ఉన్నారు, తెలుసా మీకు ఆ విషయం? అది నాకు తెలియదు, నువ్వు ఎక్స్పీరియన్స్ చేసినావు. నేను చాలా మంది అమ్మాయిలను చూసా, విలేజ్ లోనే బేకార్ గా ఉన్నారు, సిటీలో కొంచెం బెటర్ అమ్మాయిలు. అంతే అంటారా? మరి ఎవరన్నా నెంబర్ ఉంటే మీరే, లేకపోతే ట్రై చేస్తాను సిటీలో మంచి. సరే, ఎవరన్నా నాకు కావాలనుకుంటే నా నెంబరు నేను కావాలనుకుంటే ఇవ్వండి, లేదా గలీజ్గా రాస్తారు కామెంట్స్. సారీ బ్రో, ఏమనుకోకండి, తప్పు అయితే క్షమించండి. ఎవరు అమ్మన్న అమ్మాయిలకి నేను కావాలని అనిపిస్తే నాకు మెసేజ్ చేయండి. నా ఇన్స్టాగ్రామ్ ఐడి దాసు ఐ మిస్ యూ డాడీ అని ఉంటుంది. ఓకేనా? తీసుకో, పండగ తీసుకో. చెప్పండి చెప్పండి రా. గర్ల్స్ చెప్తారా? ట్రాఫిక్ ఎక్కువ ఉంటుంది. దొరకలే, నచ్చిన వాళ్ళు దొరకలేదురా. అసలు మీకు ఇప్పటి వరకు అసలు లవ్ లేదా? లవ్ లేదు. నీకు ఎలాంటి అమ్మాయి కావాలి? అన్నం ముట్టిస్తారు పుట్టినాక. ఏమంటారు? నేను రాసిన ఐ డోంట్ నో అని. मस्त शेड्स ఉన్నాయి రా నీలా. అబ్బో కమల్ హాసన్. ఎలాంటి అమ్మాయి కావాలో చెప్తే మా వ్యూవర్స్ ఎవరన్నా మీకు నంబర్ పెట్టొచ్చు. ఇలా అలా అని లేదు, అమ్మాయి అయితే మంచిగుంటే బాగుంది. చెప్పానా? చెప్పలేదు, చెప్పాల్సిన అవసరం లేదు మామ, తెలుస్తుంది. ఇలా ఇలా మంచిగుంటే చాలు. మంచిగా ఉంటే అంటే క్యారెక్టర్ ఏం వద్దు, ఇంకా ముసిల్దైనా కానీ నాకు బాధల. క్యారెక్టర్ ఉండాలి, అందం ఉండాలి, అన్నీ ఉండాలి. అన్ని కావాలంటే దొరకదు. క్యారెక్టర్ కావాలా, అందం కావాలి. ఎదుగుతాం. క్యారెక్టర్ కావాలా, అందం కావాలి, రెండింటిలో ఎదుగుతాం రా. పడుతుందా? ఇంకా సంవత్సరం బట్టని 10 సంవత్సరాలు బట్టని సత్యంత వరకు పెళ్లి కాకపోతే పెళ్లి కాకుండా ఎదుగుతా. అయినా వెతకడమే నా ఉద్యమం, నీకు తెలియట్లా. అయితే ఓకే, పర్లేదు. అది ఇంకేమన్నా నార్మల్ గా బాయ్స్ ని అడిగే ఒక క్వశ్చన్ ఏంటంటే, అమ్మాయిలు బెటరా ఆంటీలు బెటరా? కుమార్ ఆంటీ బెటర్. అవును, మొత్తం మీ 1000 అయింది. అలాంటి ఆంటీ అయితే బాగుంటది, ప్రేమతో మాట్లాడుతుంది, మంచిగా అన్నం పెడుతుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ.
టాప్ తెలుగు టీవీ. Top Telugu TV.